ఈరోజు ఎంపీపీ ఎలక్షన్ సందర్భంగా వైఎస్ఆర్సీపీలో గెలిచిన వాళ్ళని టీడీపీ వాళ్ళుగా గెలిచామని చెప్పుకున్నారు. ఏ విధంగా చూడాలి? రోజమ్మని నిన్న విమర్శించి మాట్లాడారన్నా. ఒక అభిమానిగా, పార్టీకి ఒక మహిళగా ఆమె గుర్తింపు పొంది రాష్ట్రంలో ఆమె మంచితనం అందరికీ తెలుసు. ఆమె ప్రశ్నించింది ఒకటే అన్న, ఏమని, మీరు మన వైసీపీ గుర్తును పెట్టుకొని, ఫ్యాన్ గుర్తును పెట్టుకొని గెలిచిన కథ వదిలేసి టీడీపీకి ఈరోజు కొమ్ము కాస్తున్నారు. మంచు బాలాజీ గెలిస్తే టీడీపీ వాడు గెలిచినాడు, లక్ష్మీరాజు అనే వ్యక్తి గెలిచాడని చిన్న బిడ్డ దగ్గర చీటీ తీపిచ్చి సిగ్గులేని పనితో చేసిన వ్యక్తులు వాళ్ళు. రోజమ్మకు వెన్నుపోటు పొడిచి మేం నాయకులు, మేమేదో గెలిపించినాము అని సిగ్గుచేటుగా, అసలు సిగ్గన్న ఈ విషయం చెప్పుకోవడమే సిగ్గుచేటు. రోజమ్మ పరపతితో గెలిచి జగనన్న దగ్గర వరకు కూడా ఈ రోజు విలువగా వెళ్లారు అంటే అది రోజమ్మ చూపించిన దారి. అది ఆమెను పట్టుకొని ఆమె ఏం అడిగారు, ఒక అమ్మకు అబ్బకు పుట్టి ఉంటే ఖచ్చితంగా పార్టీకి రాజీనామా చేసి టీడీపీ కండువా కప్పుకున్నోడివి, అక్కడి నుంచి గెలువు. తప్పులేదు ఆ మాటకి. ఎవరైనా నిజంగా వాళ్ళకు నిజాయితీ ఉన్న కొడుకులైతే వాళ్ళు అట్లే చేయాలి. నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆమె వేసిన సవాల్కి జవాబు చెప్పలేక నువ్వు పుట్టావా, నువ్వు ఆడదా అని అడుగుతాడారు. రోజమ్మ గుండెల మీద చెయ్యేసుకొని చెప్పగలదు, నేను ఒక అమ్మకి అబ్బకి కరెక్ట్ గా పుట్టాను, నేను జగనన్న కోసమే పనిచేస్తాను, ఎక్కడ ఏ కష్టం వచ్చినా నేను జగనన్న కోసమే నిలుచుకున్నాను, జగనన్నతోనే నా ప్రయాణము, నగిరి ప్రజల కోసమే నేను కష్టపడతాను అని రోజమ్మ గుండెల మీద చెయ్యేసుకొని చెప్పగలదు. మీరు ఎవరైతే రోజమ్మ నీతి లేదు, అమ్మకి అబ్బకు పుట్టలేదు అనే నా కొడుకు వాడు ఎవడైతే అన్నాడో వాడు గుండెల మీద చెయ్యేసుకొని మేం జగనన్న పేరు చెప్పుకొని జగనన్న కోసమే బతుకుతున్నాము, జగనన్న కష్టంతో మేము గెలిచాము, జగనన్న పేరు పోస్టులు తీసుకున్నాము, జగనన్న కోసమే మేము పనిచేస్తున్నాము, మేం టీడీపీకి పనిచేయలేదు, మా బతుకు, మా ప్రాణము, మా ఊపిరి మొత్తం జగనన్న కోసమే అని ఒక్క నా కొడుకుని సవాలేస్తున్నానన్న, ఒక్క నా కొడుకుని సమాధానం చెప్పమనండి. మహిళలు ఎవరైనా రోజా మేడం కోసం వచ్చి మాట్లాడితే కింద కామెంట్ పెడతారు, గలీజ్గా పెడతారు. అట్లా పెట్టే నా కొడుకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంట్లో ముందు ఆడోళ్ళని ఆ తరగతిలో చూసిన తర్వాత మమ్మల్ని విమర్శిస్తారు వాళ్ళు. నేను ఇంకో విషయం కూడా సవాలేస్తున్నానన్న, నేను పక్కా పెద్దరెడ్డి మనిషిని, ద్వారకన్న మనిషిని. రోజమ్మ మంచిది అని ద్వారకన్న చెప్పి పరిచయం చేస్తే నా కష్టాల కోసం రోజమ్మ చెంత చేరిన మనిషిని నేను. తల్లి కంటే ఎక్కువ ప్రతి మహిళను చూసుకుంటుంది. వాళ్ళ కడప దొక్కి ఎవరొచ్చినా, కష్టమమ్మ అని వచ్చిన తల్లిని ఎవరినైనా, మహిళను గాని ఎవరినైనా కష్టాన్ని తీర్చి కడప దాటిస్తుంది. అది రోజమ్మ గొప్పతనం. ఇప్పుడు మీకు మళ్ళా సవాలేస్తున్నాం, మీరు గుండెల మీద చేయి పెట్టుకొని రోజమ్మ నిష్టగా చెప్తుంది, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి చెప్తుంది, రే మా అమ్మకి మా అబ్బకి నేను సరిగ్గా పుట్టానురా, నేను జగనన్న కోసం పార్టీ కోసం పనిచేస్తున్నాను రా అని. మీరు నిజంగా మీ అమ్మకు మీ అబ్బకు సవాలేసి మీరు పుట్టినోళ్ళు అయితే సరిగ్గా మీరు వచ్చి రండి, మేం టీడీపీకి పని చేయలేదు, మా ఊపిరి ఉన్నంత వరకు మేము జగనన్నతోనే ఉంటాము, జగనన్నకే పనిచేస్తామని. సిగ్గు లేకుండా నేను ఇంకో మాట అన్నారు, రోజమ్మని మేం ఓడిస్తాం. ఎవరిని ఓడిస్తారు? ఈ మాట పెద్దోళ్ళందరూ తెలుసుకోవాలి. పెద్దరెడ్డన్న మా మనిషి, మేం వాళ్ళ ఫ్యామిలీ మనుషులము, మేము వస్తాం సవాల్కి, అన్న దగ్గర కూర్చుంటాం. అన్న మీ పేరు చెప్పుకొని నగిరిలో ఇలా మాట్లాడుతున్నారన్న. ఈరోజు పార్టీ గుర్తు, ఫ్యాన్ గుర్తు పైన ఎవ్వరు నిలబడినా నీకు శత్రువైనా జగనన్న కనపడాలి అక్కడ. రోజమ్మను ఓడిస్తాము అంటే వీళ్ళ విశ్వాసం లేని, వీళ్ళ మోసమైన పనులు ఎలా ఉన్నాయి అనేది నగిరి నియోజకవర్గ ప్రజలందరూ తెలుసుకోవాలి. ఈ రోజు నేను వస్తాను రోజమ్మ తరపున, పెద్దరెడ్డన్న దగ్గర కూర్చుంటాం, ద్వారకన్న దగ్గర కూర్చుంటాం. పులిలు వాళ్ళు నిజాలే మాట్లాడతారు. వాళ్ళకి ఒక ఆడబిడ్డని ఓడించే అవసరం వాళ్ళకి లేదు. వీళ్ళు పోయి ఏదేదో చెప్పుకుంటే రోజక్క నిజంగా చెడ్డదైతే చక్రపాణి రెడ్డి అన్నకి ఆ రోజు పోస్ట్ ఇప్పించదాం లెటర్ పైన. ఆమె చాలా మంచిది కాబట్టి జగనన్నను గౌరవించింది, పెద్దరెడ్డన్నను గౌరవించింది, నగిరి నియోజకవర్గ ప్రజలని మంచిగా ఉండాలనేసింది, వాళ్ళని గౌరవించి ఈ రోజు పదవులు మీకు ఎట్లొచ్చాయి? మీరు అన్నారు ఇంకో మాట, మేము గెలిపిస్తే రోజమ్మ గెలిచింది అని.
మీరు నిజంగా గెలిపించే సత్తా ఉంటే మీరు ఎమ్మెల్యేలు అవ్వాలా, మీరు మినిస్టర్లు అవ్వాలా? ఆమెను ఎందుకు మీరు గెలిపించడము? మురళి అన్న నేనే సాక్ష్యము. చెన్నైలో రోజమ్మకి ఆపరేషన్ చేసి ఉంటే నేను రోజమ్మ రూమ్ లో కూర్చో ఉంటే చూడడానికి వెళ్ళినప్పుడు మురళి అన్న వచ్చారు అక్కడికి. పర్సనల్ అమ్మ అంటే రోజమ్మ ఒక మాట అన్నారు, మా మనిషే హసీనా ఉంటుంది కూర్చుంటుంది మీరు మాట్లాడండి అని. అక్క ఆ పదవి నాకు కావాలక్క, ఎంపీపీ నాకు ఇయ్యండి అక్క, వాడట్లాంటోడు వీడెట్లాంటోడు అని చెప్పి అడుక్కొని పదవులు తీసుకున్నారు. ప్రతి ఒక్కరికి ఆ చేపల పులుసు నా కొడుకు కూడా సవాలేస్తున్నా, తల్లి నువ్వు తప్ప నాకెవరు దిక్కులేదు అని నా కొడుకు ఎవడోడు అమ్మగడిని బిడ్డలకో కూర్చొని గులాం పని చేస్తా అక్కను అరుస్తున్నారు. అక్కని మాట్లాడిన వాళ్ళు ఎవరు భగవంతుడు చూస్తాడు, సర్వనాశనం తప్ప వాళ్ళకి భవిష్యత్తులో బతుకుండదు. ఎంపీపీ ఎలక్షన్ విషయంలో అప్రజాస్వామికంగా చేసుకున్నారు, మళ్ళీ దాన్ని సమర్థించుకుంటారు. ఏ విధంగా చూడాలంటే నగిరి వైసీపీ వెన్నుపోటు గ్యాంగ్ అని వీళ్ళనే అంటారు. ఎందుకంటే వైసీపీలో పదవులు పొంది పైసలు సంపాదించుకొని ఈరోజు వైసీపీకే వెన్నుపోటు పొడుస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే ఈరోజు రోజమ్మని ప్రశ్నించే హక్కు గాని అర్హత గాని వాళ్ళకి లేదు. అలాంటి ఈరోజు ఎన్నో సంపాదించుకున్నారు, పదవులు సంపాదించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అంటూ, రోజమ్మ పుణ్యమా అంటూ ఈరోజు నగిరిలో ఎన్నో పదవులు పొందారు, ఎన్నో సంపాదించుకొని ఈరోజు నగిరి రోజమ్మకే వెన్నుపోటు పొడుస్తున్నారు. ఆ రోజు చెంగారెడ్డి అన్నగారికి వెన్నుపోటు పొడిచారు, రోజమ్మకి వెన్నుపోటు పొడిచారు. ఈ రోజు మురళీధర్ రెడ్డి కావచ్చు, చక్రపాణి రెడ్డి కావచ్చు, వీళ్ళంతా ఇక అమ్ములు గాని ఇంకా వీళ్ళంతా గాని ఆమె ద్వారా వాళ్ళు పదవులు పొంది ఈరోజు ఎంతో ఈ స్థాయిలో ఉండి కూడా ఆమెను విమర్శిస్తున్నారు. ఇలాంటి వాళ్ళని నిజంగా వైసీపీ నాయకులు తరిమి తరిమి కొట్టాలి. రోజు నిండ్ర మండలం నుంచి నేను మాజీ ఎంపీపీ మాట్లాడుతున్నాను. ఈ రోజు ఎంపీపీ అయినటువంటి భాస్కర్ రెడ్డి ఈ రోజు వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీగా గెలిచి అతనిని ఎంపీపీగా ఏ విధంగా ఎన్నుకున్నారో మేమంతా కూడా ఎదురు చూసాము. కానీ అది ప్రజాస్వామికంగా అయితే న్యాయబద్దమైనది కాదు. అతను వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీకి రాజీనామా చేసి మళ్ళా ఎన్నికలకు పోయి మళ్ళా ఎన్నికల్లో గాని టీడీపీ గుర్తుపైన గెలిచి ఈ రోజు ఎంపీపీ అయ్యింటే మేమంతా కూడా ఇదంటాము. అదేవిధంగా చక్రపాణి రెడ్డి ఈ రోజు మాజీ శ్రీశైలం బోర్డు చైర్మన్ అనే వేసుకుంటున్నాడు. అది వేసుకోవాల్సిన అవసరం లేదు అతనికి గతంలో జడ్పీటీసీ మాజీ జడ్పీటీసీ అని వేసుకునే ఇది కూడా ఉంది. అది ఎందుకు వేసుకోవటం లేదు? మాజీ శ్రీశైలం బోర్డు అంటే తిరుమల తిరుపతి దేవస్థానం తరువాత ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి దేవాలయం కాబట్టి ఈ రోజు ఆ దేవాలయం పేరు వేసుకుని రోజమ్మ పుణ్యమా అని జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి పదవులు పొంది ఈ రోజు ఎవరైతే 7 మంది నగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి కోవర్టుల కొడుకులందరూ కూడా వాళ్ళు గెలుపు కాదు వాళ్ళది, వాళ్ళందరూ కూడా రోజమ్మ పుణ్యం వల్ల రోజమ్మ వల్ల లబ్ధి పొందిన వాళ్లే గాని వేరే విధంగా అయితే కాదు. జై జగనన్న, జై రోజమ్మ.